ద్వారా మరి నాకు ఇచ్చినటువంటి అంశము సంఘ క్రమశిక్షణ. ఏమి శిక్షణ? సంఘ క్రమశిక్షణ. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే చర్చ్ డిసిప్లైన్ అంటారు. ఇస్రాయల్ గారు ఉన్నారు, ఇంగ్లీష్ మ్యాన్. హీ నోస్ వెరీ వెల్ అబౌట్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఆయన ఇక్కడి నుండి బేరాపల్లికి ఎంతో ప్రయాసపడి క్లాసు నేర్చుకోవడానికి వచ్చేవారు సైకిల్ మీద. మరి ఇక్కడ పనిచేస్తున్నటువంటి దేవుని దాసులు ఇశ్రాయేల్ గారికి, అలానే నన్ను ప్రేమతో ఆహ్వానించి ఈ యొక్క కూడికలో మరి యొక్క సబ్జెక్టుని బోధించమని కోరినటువంటి వారికి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నన్ను క్షేమంగా తోడుకొని వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి నాకిచ్చిన ఈ యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి తండ్రైన దేవునికి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. తండ్రికి ఏం చెప్పాలి చెప్పండి? కృతజ్ఞతాస్తుతులు. చాలా మంది దేవునికి ప్రార్థన చేసినప్పుడు వందనాలని చెబుతూ ఉంటారు. ఏం చెబుతుంటారు? వందనములు. మరికొంతమంది మరణాత అని చెబుతూ ఉంటారు. మరికొంతమంది ప్రైజ్ లార్డ్ అని చెబుతూ ఉంటారు. మరికొంతమంది అంటే ఎవరిష్టం వాళ్ళది అయిపోయింది. ఒక క్రమం అనేది లేదు, ఒక పద్ధతి అనేది లేదు. మరి బైబిల్ యొక్క క్రమాన్ని మనం నేటి స్థానిక సంఘాల్లో తీసుకురావాల్సినటువంటి బాధ్యత మన పైన ఉన్నది. సంఘం క్రమంగా ఉండాలంటే ఎవరందులో క్రమంగా ఉండాలి? సంఘ సభ్యులందరూ క్రమంగా ఉండాలి. సంఘం క్రమశిక్షణలో ఉండాలి అంటే సంఘ సభ్యులందరూ కూడా ఎలా ఉండాలి? క్రమశిక్షణలో ఉండాలి. క్రమశిక్షణ అంటే డిసిప్లైన్. ఈ డిసిప్లైన్ సరిగా లేకపోతే గవర్నమెంట్ వారు ఏం చేస్తారండి? ప్రభుత్వంలో డిసిప్లైనరీ యాక్షన్ తీసుకుంటారు. అంటే క్రమశిక్షణ చర్య. వాళ్ళని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయటము, లేకుంటే వారిని ఏం చేస్తారని ఇంకా ఇంక్రిమెంట్లు కట్ చేయటము, అలాంటివి చేస్తూ ఉంటారు. అలానే ఇప్పుడు ఎగ్జామ్ రాసేటువంటి పిల్లల పైన కూడా ఇన్విజిలేటర్స్ ఉంటారు. వారు కాపీలు అందించారనుకోండి, ఏం చేస్తారు? స్క్వాడ్ ఏం చేస్తుందండి? వారిని ఏం చేస్తారు? సస్పెండ్ చేస్తున్నారు. ఎందుకు? పరీక్ష అంటే పరీక్షగానే ఉండాలి. చూసి కాపీలు, స్లిప్లు అందియటం, లేకుంటే బిట్లు చెప్పటం అలాంటివి చేయకూడదు. నువ్వు ఎలా చదువుకున్నావో తెలిపేటువంటి ఆ పరీక్ష ఎలా ఉండకూడదు? మాస్ కాపీయింగ్ అనేది ఉండకూడదు. అలా చేసినట్లయితే పిల్లలు చేస్తే పిల్లల్ని ఏం చేస్తారంటే డిబార్ చేసేస్తారు. డిబార్ అంటే చెప్పండి, డిబార్ అంటే ఏంటి? పరీక్ష రాయకుండా బయటికి పంపించేస్తారు. అలానే ఒకవేళ పంతుళ్ళే అలా చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? కొంతమంది డబ్బులు తీసుకొని పిల్లలకి మాస్ కాపీయింగ్ సహాయం చేస్తూ ఉంటారు. పేపర్లు అందియటము, లేకుంటే బిట్లు చెప్పటము అలాంటివి చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? సస్పెండ్ చేసేస్తారు. ఇలా క్రమశిక్షణ చర్యలు అనేవి లోకంలో ఉన్నాయి, అలానే సంఘంలో కూడా ఉన్నాయి. ఎందుకు ఇవన్నీ? రీజన్స్ ఫర్ డిసిప్లిన్. క్రమశిక్షణకి కారణాలు ఏంటి? ఎందుకు క్రమశిక్షణ అనేది అవసరం? క్రమం లేకపోతే అది ఏమవుతుంది? గట్టి చెప్పాలి అందరూ. క్రమం లేకపోతే ఏమవుతుంది? అక్రమం. ఇదిగో దారిలో కళ్ళ కూర్చున్నారు, ఇదేమంటారు? దీన్ని ఏమంటారండి? క్రమం అంటారా?
మీరు ముస్లిమ్స్ చూడండి, వాళ్ళు నమాజ్ చేసేటప్పుడు ఎలా ఉంటారు చూడండి. వాళ్ళకి చాలా క్రమం ఉంటుంది. మరి మనకి సంఘానికి క్రమం ఉండాలా వద్దా? డిసిప్లైన్ అనేది చాలా అవసరం. దేవుడు ఎందుకు ఈ యొక్క డిసిప్లైన్ ని సంఘములో జరిగించమన్నాడు? కారణం ఏంటి? వాట్ ఆర్ ద రీజన్స్? క్రమశిక్షణ అనేది ఎందుకు అవసరం? ఒకటి కారణం రాసుకోగలిగిన వాళ్ళు రాసుకోండి ప్రియులరా. ఒక కారణం ఒకటి ఏంటంటే, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. పాపి సిగ్గుపడకుండా ఉండటం కొరకు. పాపం వల్ల వచ్చే ఏమొస్తుందండి? సామెతల గ్రంథము 14వ అధ్యాయము 34వ వచనం ఒకసారి తీయండి ముందుగా. అక్కడ పాపం వల్ల వచ్చేటువంటి జీతము మరణమని లేదు. అక్కడ ఏముంది? అక్కడ పాపం వల్ల ప్రజలకు అవమానం వస్తుంది, షేమ్. ఒక పాపి ఎప్పుడు సిగ్గుపడే సమయం వస్తుందండి? క్రమశిక్షణ లేకుండా పాపం కంటిన్యూగా చేస్తూ ఉంటే ఆ వ్యక్తికి ఏమొస్తుందంటే అవమానం వస్తుంది. అలా అవమానం రాకుండా ఉండడం కొరకే దేవుడు క్రమశిక్షణని సంఘంలో ఉంచాడు. అందుకే తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రికలో మనం చూసినట్లయితే ప్రియులరా 3వ అధ్యాయం 14వ వచనం చూడండి. చదవండి ఒకసారి, బైబిల్ ఉన్న వారు చదవండి. ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవరైనా లోబడని ఎడలా అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో ఏం చేయదంట? సాంగత్యం. వారికి సిగ్గొచ్చే వరకు కూడా ఏం చేయకూడదు? అలాంటి వారితో సాంగత్యము చేయకూడదు. అతను సిగ్గుపడాలి, సిగ్గు రావాలి. సిగ్గొస్తే అప్పుడు అవమానం తట్టుకోలేక ఏమవుతాడు? రిపెంట్ అవుతాడు, మారు మనసు పొందుతాడు. లేకపోతే ఏం చేస్తాడు? అతనితో సాంగత్యం చేస్తా ఉంటే ఏం చేస్తాడు? ఓహో నేను చేసేది రైట్ అనుకొని తను తాను సమర్థించుకోవడానికి ఇష్టపడతా ఉంటాడు. అందుకే మరొకసారి, ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడని ఎడలా అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో ఏం చేస్తున్నాడు? సాంగత్యము చేయదు. అయినను అతన్ని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి ఏం చెప్పాలి? మనం బుద్ధి చెప్పాలి. మరి ఇది చేస్తున్నాం ఆ సంఘంలో. తప్పు చేసేటువంటి క్రైస్తవుల్ని చక్కబరచాల్సిన బాధ్యత ఎవరిదండి? సంఘానిది. సేవకుడు ఒక్కరిదే కాదు, సంఘ సభ్యులందరిది బాధ్యత. అందుకే సంఘము క్రమశిక్షణని ఎవరిపైనా చూపించేయాలి అంటే, ఎవరైతే మారు మనసు పొందలేదో, ఎవరైతే తమ జీవితాన్ని సరిదిద్దుకోలేదో, ఎవరైతే దేవుని మాటకు లోబడరో అలాంటి వారిని ఏం చేయాలి? అలాంటి వారితో సాంగత్యము చేయకూడదు. అలాంటి వారిని ఏం చేయమన్నాడు? మరి అలాంటి వారిని ఏం చేయమన్నాడు? సహోదరులుగా భావించి ఏం చేయమన్నాడు? బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్పకపోతే బుద్ధి ఎలా వస్తుంది? గద్దించాలి, ఖండించాలి, బుద్ధి చెప్పాలి. ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము అన్నాడు. 3 పనులు చేయాలి. మరి ఎలా చేయాలి? యేసు ప్రభు దానికి ఒక మాదిరి చూపించాడు. ఒకసారి మత్తయి సువార్త 18వ అధ్యాయం చూసినట్లయితే, మీరు ఒక వ్యక్తిని క్రమశిక్షణలోనికి తీసుకురావాలంటే ఏం చేయాలో
తెలియజేశాడు యేసు ప్రభువారు. మొదటిగా అలాంటి తప్పు చేసేటువంటి వ్యక్తిని, పాపం చేసే వ్యక్తిని ఒంటరిగా వెళ్ళి గద్దించాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయం తీసారా? మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల 15వ వచనం నుండి, 18వ అధ్యాయం 15వ వచనం నుండి, మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతనిని గద్దించుము. 10 మందిలో కాకుండా ఏం చేయాలి? అతన్ని ఒంటరిగా గద్దించాలి. అలాంటి సాహసం చేస్తున్నారా? అందుకే సంఘంలో క్రమశిక్షణ రావడం లేదు. ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి గద్దించాలి. నువ్వు చేసే పని ఏంటి? నువ్వు బాప్తిసం పొందావు కదా, నీవు రక్షింపబడ్డావు కదా, నీవు దేవుని బిడ్డవయ్యావు కదా, మరి నువ్వు ఎందుకు ఇలాంటి పని చేస్తున్నావు అని చెప్పేసి సంఘ సభ్యులు ఒంటరిగా ఉన్నప్పుడు ఒంటరిగా వెళ్ళి ఏం చేయాలి? ఆ వ్యక్తిని గద్దించాలి. ఎవరికి తెలిస్తే వాడు. అతడు పాపం చేస్తుండగా నీకు తెలిసిందనుకో, అతను ఏం చేయాలి? నువ్వు ఒంటరిగా వెళ్ళి గద్దించాలి. అప్పుడు కూడా అతడు మారు మనసు పొందలేదు. మరి అప్పుడేం చేయాలి? కింద వచ్చిన చెప్తున్నాడు చూడండి. అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరినిద్దరిని వెంట పెట్టుకొని అతని యొద్దకు పొమ్ము. ఈరోజు ఒంటరిగా వెళ్ళి గద్దిస్తే ఇక అది ప్రార్థనకే రావడం లేదు. ఇది నేటి పరిస్థితి. ఓకే, 2-3 వెళ్ళి సెకండ్ స్టెప్ గా ఏం చేయాలి? 2-3 కలిసి వెళ్ళి ఏం చేయాలి? అతన్ని గద్దించాలి. మరి అప్పుడు కూడా వినకపోతే, ఒకరు చెప్పినా వినలేదు, 2-3 చెప్పినా వినలేదు, ఇక ఆ తర్వాత ఏం చేయాలో చెప్తున్నాడు. కింద వచ్చిన చూడండి, యేసు ప్రభువే చెప్తున్నాడు. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పము. అతడు సంఘపు మాటయు వినని ఎడల అతనిని నీకు అన్యునిగాను సొంకరిగాను ఎంచుకొను. ఒక అన్యునిగా, ఒక సొంకరిగా, ఒక సిన్నర్గా, సొంకర్ అంటే ఏంటండి? ఒక పాపిగా నువ్వు భావించాలి అని చెబుతున్నాడు. ఈనాడు ఎలాంటి పరిస్థితి అంటే, ఇక్కడ కాకపోతే ఇంకోసాట. ఇక్కడ సంఘ సభ్యుని పక్కన పెట్టారనుకోండి, ఏం చేస్తున్నారు వాళ్ళు? ఎక్కడైతే వాళ్ళకి గౌరవం ఉంటుందో, ఎక్కడైతే వాళ్ళని సమర్థిస్తారో అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుడు ఒక్కడే, ఒక్క దేవుడు తప్ప వేరొక దేవుడు మరి లేరు. మిగిలినటువంటి వాళ్ళు ఎవరు? మరి దేవుడు ఒక్కడన్నప్పుడు మిగిలిన వాళ్ళంతా ఎవరు? ఒరిజినల్ గాడ్ ఒక్కడే, కానీ నకిలీ గాడ్లు, నకిలీ అంటే డూప్లికేట్. ఒరిజినల్ దేవుడు ఒక్కడే, మిగిలిన వాళ్ళందరూ డూప్లికేట్ దేవుళ్ళు. ఒరిజినల్ సంఘం ఒక్కటే కాదంటారా? ఎన్ని సంఘాలు కడతానన్నాడు యేసు ప్రభు వారు? మత్తయి సువార్త 16-18లో ఎన్ని సంఘాలు కడతానన్నాడు? ఒకే ఒక సంఘాన్ని. మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘములను కట్టుదులు అన్నాడా? అది ఏ సంఘం? క్రీస్తు సంఘం. మరి మిగిలినవి ఏమో ఈ క్రీస్తు సంఘం ఒరిజినల్, మిగిలినవి డూప్లికేట్. ఒరిజినల్ ఒక్కటే. మీ ఏరియాలో రైతులకి సెలామిన్ అని ఒక జింకు మందు అనేది, అది పొలాలు వేసుకునేటువంటి ఒక ఔషధం, వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేస్తా ఉంటారు. సెలామిన్, సెలామిన్, ఏరిస్ సెలామిన్, అసలైన సెలామిన్ ఒక్కటే, పెరుగు పెరిగే, మజ్జిగ మజ్జిగ అంటుంటారు. అసలైన సంఘం ఒక్కటే. అది యెరూషలేములో ప్రారంభమైంది. యోదయ, గలిలయ, సమరయ, భూదిగంతాల వరకు వ్యాపించింది. అది నేడు పెద్ద కొమెర వరకు వ్యాపించింది.
ఇది వ్యాపిస్తూనే ఉంది. దీంతో పాటు ఏవి వ్యాపిస్తున్నాయండి? ఒరిజినల్ సంఘం వ్యాపిస్తా ఉంది, డూప్లికేట్ సంఘాలు కూడా వ్యాపిస్తా ఉన్నాయి. మరి డూప్లికేట్ ఒరిజినల్ ఒకటేనా? ఒకటే, అన్ని ఒకటే అని అంటుంటారు కొంతమంది. అన్ని ఒకటి కాదు. డూప్లికేట్ డూప్లికేటే, ఒరిజినల్ ఒరిజినలే. కాబట్టి మీరు షాప్ దగ్గరికి వెళ్ళారు, డూప్లికేట్ నోట్ తీసుకెళ్ళి ఇచ్చారు, తీసుకుంటారా? అమ్మా ఇది నకిలీ నోట్ అమ్మా, మాకు వద్దంటారు. ఏం కాదు తీసుకాయ, అన్ని ఒకటేనయ్యా అంటే తీసుకుంటారా? చెప్పండి. ఒరిజినల్ ఒరిజినల్లే, డూప్లికేట్ డూప్లికేటే, నకిలీ. ఈనాడు క్రీస్తు సంఘం ఒరిజినల్ సంఘం, మిగిలినటువంటి సంఘాలన్నీ కూడా ఏమై ఉన్నాయండి? డూప్లికేట్. ఇక్కడ కాదండి, ఇంకొక డూప్లికేట్ సంఘానికి వెళ్ళిపోతా ఉంటారు. ఇంకెక్కడ వస్తుంది క్రమశిక్షణ? ఇంకెక్కడ వస్తుంది మారు మనసు? కాబట్టి ప్రతి స్థానిక సంఘ సభ్యుడు క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఎందుకు క్రమశిక్షణ కలిగి ఉండాలి అంటే, ఆదామవులకు దేవుడు చెప్పాడు, చెప్తే విన్నారు వాళ్ళు? వినలేదు. మరి ఏం చేశాడు దేవుడు? ఏం కాదులే ఉండండి అని అన్నాడా? ఏం చేశాడు? మరి మొహమాటం లేకుండా దేవుడు ఏం చేశాడు? ఏదైనా తోటలో నుంచి గెంటేశాడు. ఎందుకు గెంటేశాడు చెప్పండి? దేవుడికి ఆదామవుల మీద ప్రేమ లేదా? మరి ఎందుకు బయటికి గెంటేశాడు? అతడికి మార్పు రావాలని, అతడు మంచిగా జీవించాలని, దేవుని మాట వినాలని. అలాగనే అహరోను కుమారులు వారిద్దరు ఏం చేశారో తెలుసా? క్రమశిక్షణ పెట్టారు. అంటే దేవుడు చెప్పిన మాటని మీరారు. వారు ఏం చేశారో తెలుసా? యెహోవా ఆజ్ఞాపించని వేరొక అగ్నిని దేవుని సన్నిధికి తీసుకొచ్చారు. అంటారు కదా సొంత పెత్తనం అని. ఈనాడు చాలా సొంత పెత్తనాలు సంఘంలో తీసుకొచ్చేశారు. లోకాన్ని సంఘంలో కలుపుతున్నారు. లోకానికి వేరుగా ఉండాలని సంఘాన్ని దేవుడు నిర్దేశించాడు. మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ఎలా ఉండమన్నాడు? ప్రత్యేకంగా ఉండమన్నాడు. మరి ప్రత్యేకంగా ఉంటున్నామా మనం? ప్రత్యేకంగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు ప్రియులారా. కాబట్టి ఆ యొక్క అహరోను కుమారులు ఇరువురు, వాళ్ళిద్దరి పేర్లు నాదాబు అబీహులిద్దరు. నాదాబు అబీహు వాళ్ళిద్దరూ ఏం చేశారంటే, ఒకసారి లేవి కాండం చూసినట్లయితే ప్రియులారా, అక్కడ ఏం చేశారో మనకు తెలియజేస్తున్నాడు ప్రియులారా. జాగ్రత్తగా గమనించండి. 10వ అధ్యాయము 1వ వచనం అండి. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకాజ్ఞాపింపని ఏంటండి? యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని యెహోవా సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేశాను. ఎందుకు చెప్పండి? ఎందుకు కాల్చేశాడు? దేవుడు చెప్పనమాట చేశారు కనుక. ఓకే, ఆ తర్వాత సౌలు ఏం చేశారండి? సౌలు అని తెలుసు కదా, ఇశ్రాయేలు ప్రజలకి మొదటి రాజు. ఆయన ఏం చేశాడో తెలుసా? అయ్యా నువ్వు వెళ్ళిపోయి అమాలేకీలందరినీ, మొత్తం జంతువులు అన్నిటిని కూడా నాశనం చేయాలి, ఏది కూడా ప్రాణంతో మిగలడానికి వీల్లేదని చెప్తే ఆయన ఏం చేశాడు తెలుసా? జనులకు తడిసి, ఎవరికి తడిశాడు? రాజుగారు జనులకు తడిసి క్రొవ్వినటువంటి ఎడ్లను ఆ రాజుని ప్రాణంతో పట్టుకొని వచ్చాడు. అప్పుడు విజయంతో తిరిగి వచ్చాడు. కొన్నిటిని మాత్రం నాశనం చేశాడు, కానీ
దేవుడు చెప్పినట్టుగా పూర్తిగా నాశనం చేయలేదు. అప్పుడు ఆ యొక్క సౌలు అంటున్నాడు, ఇదిగో నేను యెహోవా చెప్పినట్టుగా అమాలేకీలను, మోయాబీలను, వాళ్ళందరినీ కూడా నేనేం చేశాను? నాశనం చేసేసానయ్యా, నేను దేవుడు చెప్పినట్టుగా చేశాను అని అన్నాడు. అప్పుడు సమూయేలు ఏమన్నాడు తెలుసా? నా చెవికి వినిపించినటువంటి ఆ రంకెలు ఎక్కడివి? ఓహో, ధర్మశాస్త్రం ప్రకారంగా చేశావా? దేవుడు చెప్పినట్టుగా చేశావా? మరి నాకు వినిపిస్తున్నటువంటి ఆ రంకెలేమిటి అని అన్నప్పుడు అతను అన్నాడు, జనులను తడిసి మన దేవునికి బలి ఇవ్వటం కోసం నేను వాటిని తెచ్చాను అన్నాడు. అప్పుడు ఇమిడియట్ గా ఏం చేశాడు దేవుడు? అతన్ని రాజుగా ఉండకుండా సింహాసనం మీద నుంచి దింపేసి తన యొక్క హృదయానుసారుడైనటువంటి దావీదుని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఎందుకు చేశాడు చెప్పండి? సౌలు దేవుని మాట వినకపోవడం వల్ల. ఓకే, మరొక వ్యక్తిని మనం చూసినట్లయితే సంఖ్యాకాండములో అక్కడ 15వ అధ్యాయం 29వ వచనం నుండి, ఇశ్రాయేలీయులలో పుట్టిన వాడే గాని వారి మధ్యన నివసించు పరదేశీయే గాని పొరపాటున ఎవడైనను పాపము చేసిన ఎడల, పొరపాటున బుద్ధిపూర్వకంగా రెండు రకాలు ఉంటాయి. పొరపాటున అంటే చెప్పండి, తెలియక చేసే పాపం. తెలిసి చేసే పాపాన్ని అంటారు. ప్రార్థనకు వస్తూ బాప్తిసం పొంది బుద్ధిపూర్వకంగా పాపం చేసే వాళ్ళని ఏం చేస్తాడు దేవుడు? అగ్నిగంధకములతో మండు గుండములో కాల్చేస్తాడు. ఇక్కడ ఇతను వీళ్ళు ఏం చేస్తాడంట? పొరపాటున ఎవడైనా పాపం చేసే ఎడల వానికిని మీకును విధి ఒక్కటే ఉండవలెను. అయితే దేశమందు పుట్టినవాడే గాని పరదేశీయే గాని ఎవడైనా సాహసించి పాపము చేసిన ఎడల వాడు యెహోవాను తృణీకరించిన వాడగును గనుక అట్టివాడు నిశ్చయముగా జనుల్లో ఉండకుండా కొట్టివేయబడును. వాడు యెహోవా మాటను ఆలక్ష్యము చేశాను. ఏం చేశాడు అతను? యెహోవా మాటను ఆలక్ష్యం అంటే నిర్లక్ష్యం, పట్టించుకోలేదు దేవుని యొక్క మాటని. అప్పుడు ఏం జరిగిందని చూడండి, ఆలక్ష్యము చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయముగా కొట్టివేయబడును. వాడి దోష శిక్షకు వాడే కారకుడగను. ఓకే, మరొక కింద వచనం చూడండి, 32వ వచనం. ఇశ్రాయేలీయులు అరణ్యములో ఉన్నప్పుడు ఒకరు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూసిరి. ఈనాడు ఎవరైనా అలాంటి వాళ్ళు ఉన్నారా? ఇక్కడ సంఘంలో ఎవరు లేరా? ఆదివారం నాడు పళ్ళుకి వెళ్ళే వాళ్ళు ఎంతమంది నాకు చేతులు ఎత్తాను? ఆరాధన మానేసి ఎవరు లేరా? నిజంగా నిజాయితీగా చెయ్యత్తండి. ఆదివారం దేవుని యొక్క సన్నిధిని మానేసి పనికి వెళ్ళేవాళ్ళు, ప్రయాణాలు చేసేవారు, లేకుంటే ఫంక్షన్లకు వెళ్ళేవాళ్ళు, ఇంకా చాలా చాలా కారణాలు. తలనొప్పి వస్తే సార్లు ఆరాధన మానేస్తారు, కాలు నొప్పి వస్తే సార్లు ఆరాధన మానేస్తారు. ప్రతి చిన్న కారణానికి ఆదివారం మానేసి ఏం చేస్తారంటే వారి యొక్క సొంత పనులకి ఎక్కువ అవకాశం కల్పించుకుంటారు. మరి అలాంటి వారి గురించి ఇది మనకు హెచ్చరికగా ఉంది. సమాజంగా కూడుట మానమన్నాడు కదా, మానలేదు, మానవద్దు అన్నాడు. మరి మానేది ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తాను, నిజాయితీగా చేతులు ఎత్తాను. ఆదివారం దేవుని యొక్క సన్నిధిని మానేసి ప్రయాణాలు చేసేవారు, పనులు చేసేవాళ్ళు,
ఫంక్షన్లకు వెళ్ళేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి. ఏంటి ఎవరు లేరా? నిజాయితీగా చెప్పండి. ఏమండి? ఓకే, ఆరాధన చూసుకొని వెళ్తే పర్వాలేదు. ఆరాధన మానేసి వెళ్ళేవాడు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి. ఎవరు లేరా? గుడ్, మీరు మంచి క్రైస్తవం, క్రమశిక్షణ కలిగినటువంటి క్రైస్తవం. ఇక ఇశ్రాయేల్ గారికి సుధీర్ గారికి మాత్రమే తెలుసు. ఇక్కడ ఎంతమంది ఆదివారం మానకుండా వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆదివారం మానేసి పనులకి ఫంక్షన్లకి వెళ్ళేవాళ్ళు ఎంతమంది ఉన్నారో మరి వారికే తెలుసు, మీకు తెలుసు. ఒకవేళ నిజాయితీగా అయ్యా మేము ఆరాధన అయిన తర్వాతే మేము పనులకి వెళ్తున్నాం, ఫంక్షన్లకు వెళ్తున్నాం, ఏదైనా పని ఉంటే చూసుకుంటున్నాం అని అంటే ఓకే, మంచిది. కానీ ఇక్కడ ఏం చేశారంటే విశ్రాంతి దినములు మానేసి అతను ఏం చేశాడు, కట్టెలు ఏరుకోవడానికి వెళ్ళాడు. అప్పుడు వాడిని చూశారు. చూసి వాడు కట్టెలు ఏరుడం చూసిన వాడు మోషే వద్దకును అహరోను వద్దకును సర్వ సమాజం వద్దకును వాడిని తీసుకుని వచ్చిరి. వారికి ఏమి చేయవలనో అది విషదపరచబడలేదు కనుక వాడిని కావలిలో ఉంచిరి. తర్వాత యెహోవా ఆ మనుష్యుడు మరణ శిక్ష నందవలె. ఎంత శిక్ష అండి? ఎంత పాపం చేశాడు? ఎవరు చెప్పట్లేదు. కట్లేరుకోవడం పోవడం అంత పెద్ద పాపం అంటారా? ఒకవేళ మీలో ఎవరైనా పనికి వెళ్ళారు ఆదివారం, వాళ్ళని పట్టుకొని రాళ్లతో కొట్టి చంపమన్నాడు అనుకోండి దేవుడు, మీరు దేవుని ఏ విధంగా భావిస్తారు? ఎందుకు ఆ పని చేయాల్సి వచ్చింది? ఈరోజు ఒకరికి అవకాశం ఇస్తే రేపు 100 మంది తయారవుతారు. అవునంటారు కాదంటారు? చెప్పండి. ఒక్కరికి అవకాశం ఇచ్చాడు అనుకోండి దేవుడు, మిగిలిన వాళ్ళందరూ ఏమవుతారు? క్యూ కట్టేస్తారు. ఇక అందుకే కొందరు మానుకొనుచున్నారు అన్నాడు ఎబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం 24వ వచనంలో. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడట మానక ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరెక్కువగా లాగు చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకరు పురికొల్పవల్లని ఆలోచిందాం. సమాజంగా కూడట మానమన్నాడా, మానుద్దన్నాడా? మరి ఇక్కడ ఏం చేశాడు? ఇతను మానాడు. మానడం వల్ల ఏం చేయమన్నాడు దేవుడు? రాళ్లతో కొట్టి చంపమని చెప్పాడు. ఇక మరొక వ్యక్తి కోరాహు. కోరాహు తెలుసు కదా మీకు? కోరాహు కీర్తనలు కూడా ఉన్నాయి. ఈ కోరాహు ఏం చేశాడంటే 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రియులారా, ఇతడు శపితమైనటువంటి దానిని, దోపుడు సొమ్ముని దాచిపెట్టాడు. దేవుడు ఏం చెప్పాడు? శపితమైన దానిని, దోపుడు సొమ్ముకి మీరు ఎగబడద్దు, అది వద్దు అని చెప్పాడు. మరి వీళ్ళేం చేశారు? 16వ వచనం నుంచి చూడండి. మరియు మోషే కోరాహుతో నీవును నీ సర్వ సమూహమును, అనగా నీవును వారును అహరోనును రేపు యెహోవా సన్నిధిని నిలవవలెను. మీలో ప్రతివాడు తన తన దోపార్తిని తీసుకొని వాటి మీద దోపద్రవ్యం వేసి ఒక్కొక్కడు తన దోపార్తిని పట్టుకొని 250 దోపార్తులను యెహోవా సన్నిధికి తేవలెను. నీవును అహరోనును ఒక్కొక్కడు తమ దోపార్తిని తేవలనని చెప్పాను. కాబట్టి వారిలో ప్రతి వాడును తన దోపార్తిని తీసుకొని వాటిలో అగ్ని ఉంచి వాటి మీద దోపద్రవ్యం వేసినప్పుడు వారును మోసే అహరోనులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునంత నిలిచిరి. కోరాహు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునంత సర్వ సమాజమును వారికి విరోధముగా పోగు చేయగా యెహోవా మహిమ సర్వ సమాజమునకు కనబడెను. అప్పుడు యెహోవా మీరు ఈ సమాజంలో నుండి అవతలికి వెళ్ళుడి, క్షణములో నేను వారిని కాల్చివేయునని మోషే అహరోనులతో చెప్పగా వారు సాగిలపడి సమస్త శరీరాత్మలకు దేవుడు అయిన దేవా, ఈ ఒక్కడు పాపము చేసినందున ఈ సమస్త జనము మీద నీవు కోపపడుదువా?
అంటే ఒక్కడి పాపం చేసినందుకే దేవుడు ఎవరి మీద కోపడుతున్నాడు? అందరి మీద కోపడుతున్నాడు. ఎందుకని? కారణం ఏంటి? అందుకే మోసే మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు దేవునికి, అయ్యా ఒక్కడే కదా తప్పు చేసింది, మరి అందరి మీద నువ్వు కోపడతావా అని చెప్పేసి అడుగుతున్నాడు. తర్వాత అని వేడుకొని అప్పుడు యెహోవా మోసేకి ఇలా సెలవిచ్చాను, కోరాహు, దాతాను, అబీరాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోవుడి తొలగిపోవుడని జనసమూహంతో చెప్పుము. అప్పుడు మోసే లేచి దాతాను, అబీరాముల యొక్కకు వెళ్ళగా ఇశ్రాయేలు పెద్దలు అతని వెంట వెళ్ళిరి. అతడు ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి, మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపక ఉండినట్లు వారికి కలిగిన దేవి ముట్టకూడని ఆ సమాజముతో అనినో. కాబట్టి వారి కోరాహు, దాతాను, అబీరాముల నివాసముల యొద్ద నుండి ఇటు అటు లేచిపోగా దాతాను, అబీరాములను, వారి భార్యలను, వారి కుమారులను, వారి పసిపిల్లలను తమ గుడారముల ద్వారం నిలిచిరి. మోసే ఈ సమస్త కార్యములను చేయటకు యెహోవా నన్ను పంపెననియు నా అంతట నేనే వాటిని చేయలేదని దీని వలన మీరు తెలుసుకొందరు. మనుషులందరికీ వచ్చు మరణము వంటి మరణము వీరు పొందిన ఎడల సమస్త మనుషులకు కలిగినదే వీరికి కలిగిన ఎడలను యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప ఎత్త పుట్టించడం వలన వారు ప్రాణములతో పాతాళములో కూలినట్లు భూమి తన నోరు తెరచి వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారు యెహోవాను ఆలక్ష్యము చేసిరి. ఏం చేశారంట వాళ్ళు? యెహోవాను ఆలక్ష్యము చేసిరి. ఆలక్ష్యం అంటే నిర్లక్ష్యం. దేవుని నిర్లక్ష్యం చేశారు వాళ్ళు. ఈనాడు మనం కూడా చాలా మంది దేవుని నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఉంటారు, యేసుక్రీస్తుని నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఉంటారు, పరిశుద్ధాత్ముని నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఉంటారు, అలానే సంఘాన్ని నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఉంటారు, క్రైస్తవ జీవితాన్ని నిర్లక్ష్యం చేసేటువంటి వారు ఉంటారు. మరి వాళ్ళందరినీ ఏం చేస్తాడు దేవుడు? ఏం చేయడంటారా? అందుకే బుద్ధిపూర్వకంగా పాపం చేసే వాళ్ళకి ఇక బలి ఉండదు. మరొక బలి, నో మోర్ సాక్రిఫైస్ అన్నమాట. బలి అనేది ఉండదు. మరి వాళ్ళు ఏం చేయాలి? తీక్షణమైన అగ్నియు విరోధులను దహింపబోవు అగ్నియు ఇకను ఉండును అన్నాడు. వారు దేని కోసం ఎదురు చూడాలంట? అగ్నిగుండం కోసం ఎదురు చూడాలి. బుద్ధిపూర్వకంగా పాపం చేసేవాడు, దేవుని నిర్లక్ష్యం చేసేవాడు, యేసుక్రీస్తుని నిర్లక్ష్యం చేసేవాడు. ఈనాడు ప్రభురాత్రి భోజనం తీసుకోకుండా ఎవరైతే నిర్లక్ష్యంగా ఉన్నారో వారందరూ కూడా యేసు ప్రభుని ఏం చేస్తున్నారండి? నిర్లక్ష్యం చేస్తున్నారు. పరిశుద్ధాత్మని దుఃఖపరిచే వాళ్ళు ఉంటారు, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి వారికి ఏం లేదంట, ఈ యుగముందైనను రాబో యుగమునందైనను వారికి ఏం లేదు, పాప క్షమాపణ లేదు అని దేవుడు ఖండితంగా ఆజ్ఞాపిస్తున్నాడు. అప్పుడు ఏం జరిగిందో మనం చూద్దాం. 32వ వచనం, భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోరాహు సంబంధులందరినీ, వారి సమస్త సాంపాద్యమును మింగివేసెను. ఎందుకంటారు చెప్పండి? ఎందుకని? కారణం ఏంటి చెప్పండి? సంఘంలో ఏం రావాలి? క్రమశిక్షణ. అలానే క్రొత్త నిబంధనలో మనం చూసినట్లయితే ఒక జంట దేవుని కొరకు దానం చేయడం కొరకు భూమిని అమ్మారు. భూమిని అమ్మి అందులో డబ్బులు కొన్ని దాచుకొని కొన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. ఎవరు గుర్తొచ్చారా? నేను వెనకాల వాళ్ళని అడుగుతాడు, చెప్పాలి. వెనకాల వాళ్ళు చెప్పండి అమ్మా. మిమ్మల్ని అడగలేదు కదా, వెనకాల వాళ్ళని అడిగాను నేను. ఓకే, ఎవరండి వాళ్ళు? అననీయ, సప్పీరా. ఇది సంఘ క్రమశిక్షణలో మొదటి జరిగినటువంటి సంఘటన. ఇది సంఘాన్ని క్రమశిక్షణ పరచడం కొరకే దేవుడు ఏం చేశాడండి? సంఘం ఎలా ఉండాలి కోరుకున్నాడు తెలుసా? యేసు ప్రభువారు తండ్రి అయినటువంటి దేవుడు సంఘం ఎలా ఉండాలి కోరుకున్నారు? ఎఫెసీ
5వ అధ్యాయము 25వ వచనం చూసినట్టు అక్కడ సంఘం ఎలా ఉండాలో చెప్పాడు. చదవండి ఒకసారి. ఎఫెసీ 5వ అధ్యాయము 25 నుండి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకునవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు ఏం చేశాడు? ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు. ఏ సంఘం కోసం? ఏ సంఘం కోసం? పెంతుకోస్తు సంఘం కోసం కదా, సెవెంత్ డే సంఘం కొరకు కదా, ఇండిపెండెంట్ సంఘం కొరకు, బ్యాప్టిస్ట్ సంఘం కొరకు, అంతేనా? మరి ఏ సంఘం కొరకు యేసుక్రీస్తు తన ప్రాణాన్ని పెట్టాడు, తను తాను అప్పగించుకున్నాడు? ఏ సంఘం కోసం? క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం కోసం. ఆ సంఘం ఎలా ఉన్నా కోరుకున్నాడు ఆయన? పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమగల సంఘముగా, నిష్కలంకమైనదిగా ఉండాలని దేవుడు ఆయన కుమారుని క్రీస్తు ద్వారా కోరుకున్నాడు. ఆ సంఘములో మొట్టమొదట ఎవరు తయారయ్యారు తెలుసా? అననీయ, సప్పీరా. ఎవరు వాళ్ళు? ఇద్దరు భార్య భర్తలు. మొట్టమొదటి ఆదిమ సంఘం యొక్క సభ్యులు వాడు. యెరూషలేములో ప్రారంభమైనటువంటి క్రీస్తు సంఘములో సభ్యులు వాడు. మరి వాళ్ళు ఏం చేశారు? ఏం చేశారండి? వాళ్ళు చేసిందేంటి? దేవునికి ఇద్దామని, సంఘానికి ఇద్దామని భూమి అమ్మేశారు. అమ్మిన వరకు తీసుకొచ్చి అక్కడ పెడితే ఇబ్బంది ఉండేది కాదు. వాళ్ళు ఏం చేశారు? కొంత దాచుకున్నారు, కొంత తీసుకొచ్చి అపోస్తలుల పాదాల్లో ఎక్కడ పెట్టారు. అయితే పేతురు గారు అడిగాడు, అననీయ అననీయ మీ భూమిని ఇంతకే అమ్మారా అంటే ఏమన్నాడు ఆయన? అవునయ్యా, ఇంతకే అమ్మాం. నిజమయ్యా, అమ్ముతోడయ్యా. ఇప్పుడని ఇలా అంటుంటారు మనం, అమ్ముతోడయ్యా, నా బిడ్డల తోడయ్యా, దేవుని తోడయ్యా, ఇలా బొంకటానికి ఈ ఉపయోగిస్తూ ఉంటారు. ఆనాడు ఆయన మరి అననీయ ఏం చెప్పాడంటే, అవును ఇంతకే అన్నామని చెప్పేసి అన్నాడు. వెంటనే అతడు చచ్చిపోయాడు. చచ్చిపోతే ఏం చేశారండి? యవనస్తులు వచ్చి తీసుకెళ్లి పాతి పెట్టడానికి వెళ్ళారు. ఈ టైంలో వాళ్ళు వచ్చారు, ఆయన భార్య కూడా ఎంటర్ అయింది. ఈ సంగతి ఎవరికి తెలియదు? భార్యకు తెలియదు. భర్త ముందు వచ్చాడు, భార్య మాత్రం తర్వాత వచ్చింది. ఈనాడంతే చాలా మంది పిల్లల ముందు వస్తే తల్లిదండ్రులు నిదానంగా వస్తారు, తల్లిదండ్రుల ముందు వస్తే పిల్లలు నిదానంగా వస్తారు, భార్య ముందు వస్తే భర్త నిదానంగా వస్తాడు, భర్త ముందు వస్తే భార్య నిదానంగా వస్తుంది. సంఘానికి సమయానికి రాదు. ఆరాధన ఎన్ని గంటలకండి ఇక్కడ? ఎన్ని? 8 AM అంటే ఉదయం 8 గంటలకు ఆరాధన. ఓకే, సంఘ సభ్యులందరూ ఏ టైంకి వస్తారు? అక్కడ 2 గడియారాలు ఉన్నాయి. ఏ గడియారం బట్టి వస్తారు మీరు? సమాధానం చెప్పలేంటి? ఎవరు చెప్పట్లేదు. ఏ టైంకి వస్తారు? 7:30గా, 8:15గా, 8:30గా, 9గా, 10గా? ఏ టైంకి వస్తారు? ఓకే, అననీయ భార్య వచ్చింది, సప్పీరా, అమ్మ మీ భూమిని ఎంతకే అమ్మారా అంటే అవునయ్యా ఇంతకే అమ్మామని చెప్పేశాను. వీళ్ళిద్దరు ఏమయ్యారు? కూడబలుక్కున్నారు. ఇద్దరు కూడా కలిసి ఏం చేశారు? ఏకీభవించి కొంత దాచుకొని అంతా సంఘానికి ఇస్తే ఎట్లా, మన దగ్గర కొంత ఉండాలే అని చెప్పేసి ఇద్దరు సొంత ఆలోచనలు చేసుకొని ఏం చేశారు?
దాచేశారు. ఇప్పుడు భార్య వచ్చింది, అమ్మా ఇంతకేనా అంటే అవునయ్యా ఇంతకే అన్నాం. మీరు దేవుని మోసపుచ్చుటకు ఏం చేశారు? మీరు ఇద్దరు అబద్ధమాడారు. ఇద్దరు ఏం చేశారు? మీరు అబద్ధమాడారు. ఎవరితో? మనుషులతో కాదు. ఎవరితో అబద్ధమాడారు? దేవునితోనే మీరు అబద్ధమాడారు. నిన్ను మీ భర్తను మోసుకెళ్ళి వెళ్ళినటువంటి వారి యొక్క పాదాలు వాటిలోనే ఉన్నాయి. వారు నిన్ను కూడా మోసుకొని పోతారన్నప్పుడు వెంటనే ఆమె కూడా ఏమైపోయింది? చనిపోయింది. అప్పుడు మిగిలిన వాళ్ళకి అందరికి ఏం కలిగిందో తెలుసా? అపోస్తుల కార్యం దీన్ని ఒకసారి. ఆమె చనిపోయినది చూసి ఆమెను మోసుకొని పోయి 5వ అధ్యాయం అపోస్తుల కార్యం 5వ అధ్యాయము 10వ వచనం. వెంటనే ఆమె అతని పాదముల యొక్క పడి ప్రాణము విడిచాను. ఆ మరుసవారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూసి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొక్క పాతిపెట్టింది. సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారికి అందరికి మిగుల భయము కలిగను. ఎందువల్ల భయం వచ్చింది సంఘానికి? ఏం జరిగింది అక్కడ? క్రమశిక్షణ చర్య. క్రమశిక్షణ ఎందుకు అవసరమైందో అర్థమైందా మీకు? అప్పటి వరకు వాళ్ళకి ఏం లేదు, భయం అనేది లేదు. అందుకే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో అపోస్తులైనటువంటి పౌలు పాపం చేసిన వారిని ఏం చేయమన్నాడు తెలుసా? ఏం చేయమన్నాడు? ఒకసారి మనం చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 20వ వచనం 5వ అధ్యాయం. ఓపెన్ యువర్ బైబిల్. క్లోజ్డ్ బుక్స్ నెవర్ ఓపెన్ యువర్ హార్ట్స్. మూసి ఉన్న పుస్తకాలు మీ హృదయాన్ని తెరవలేవు. ఓపెన్ యువర్ బైబిల్. ఇతరులు భయపడి నిమిత్తము పాపము చేయు వారిని అందరి ఎదుట గద్దింపు. అందుకే చెప్తున్నాడు ప్రియులారా, సంఘానికి ఏమొస్తుంది? భయం. క్రమశిక్షణ ఎందుకు కొరకు ఏర్పాటు చేశాడు దేవుడు? అందరికి ఏం కలగాలి? భయం రావాలి. ఈనాడు క్రైస్తవులకి ఎంత భయం ఉందో, ఎంత భక్తి ఉందో మనం పరిశీలన చేయవచ్చు. ఉందా? భయం ఉందా? భక్తి ఉందా? భయం ఉందా? చాలా మంది క్రైస్తవులకి భయం లేదు, భక్తి లేదు. అందుకే భయపడు నిమిత్తము ఏం చెప్పనదంటే అందరి ఎదుట గద్దించుము. తర్వాత ఇంకా విరోధ బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమీ చెయ్యక నేను చెప్పిన ఈ సంగతులను గైకొన వలన దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకు ఆనబెట్టుచున్నాను. ఆనంటే ఏంటి? ఆనంటే ఏంటి? కమాండ్మెంట్ అండి, అది ఆజ్ఞ. ఆన అంటే ఏంటి? ఆజ్ఞ. ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేసేవారిని అందరి ఎదుట ఏం చేయాలట? గద్దించాలి. అందరి ఎదుట గద్దించే ముందు ఏం చేయాలి? 2 స్టెప్లు ఉన్నాయి. యేసు ప్రభు చెప్పినటువంటి 2 స్టెప్పులు ఏంటి అవి? ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించాలి. రెండోది, 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు 3-2 కలిసి అతన్ని గద్దించాలి, లేదా పాపం చేసే వారిని గద్దించాలి. ఎందుకు తెలుసా? ఇది ఎందుకు చేయాలంటే ఇతరులు భయపడు నిమిత్తం. అందుకే క్రమశిక్షణ అనేది దేవుడు పెట్టాడు. ఇక రెండవ చూసినట్టు పిల్లరా, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, టు ప్రమోట్ సిన్నర్స్ రిపెంటెన్స్. పాపి మారు మనసు పొందాలి అంటే మనం దేన్ని ప్రమోట్ చేయాలి అంటే క్రమశిక్షణని ప్రమోట్ చేయాలి. క్రమశిక్షణ చర్యలు లేవు ఈనాడు క్రీస్తు సంఘాలలో. మరి ముఖ్యంగా ఏమి లేవంటే క్రమశిక్షణ చర్యలు లేవు. ఏదన్నంటే కోపం వచ్చేస్తుంది, గద్దిస్తే కోపం వస్తుంది, గట్టిగా వాక్యం చెప్తేనే
తట్టుకోలేకపోతూ ఉంటారు. ఎలా చెప్పమంటారు తెలుసా? యెషయా గ్రంథంలో తెలియజేస్తున్నాడు. ఒకసారి మనం చూద్దాం. మాకు కఠినంగా చెప్పొద్దు, గద్దించి చెప్పొద్దు. ఎలా చెప్పాలంట? ఎలా చెప్పాలండి? ఎలా చెప్పాలండి? దేవుని యొక్క వాక్యం నుండి యెషయా గ్రంథం తీయండి. మృదువైన మాటలనే ఎలా చెప్పాలంటే అండి? ఎవరన్నారు? ఎవరన్నారండి? ఎవరు సమానం చెప్పట్లే. ప్రజలు అన్నారు. ఏమనంటే మృదువైన మాటలనే పలకండి. 30వ అధ్యాయము 9వ వచనం నుండి జాగ్రత్తగా చదవండి. వారు తిరుగుబాటు జనులు, అబద్ధమాడు పిల్లలు, యెహోవా ధర్మశాస్త్రము విననల్లని పిల్లలు, దర్శనము చూడవద్దని దర్శనము చూచు వారితో చెప్పువారును, యుక్త వాక్యములను మాతో ప్రవశింపకుడి. యుక్త వాక్యములంటే హితబోధ. దుర్దశవులు గలవారు హితబోధకు చెవులివ్వరు. తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను వారు కల్పించుకుంటారు. కొన్ని సంఘాల్లో అయితే స్మోకింగ్ తాగుతామని స్మోకింగ్ తాగొద్దని చెప్పారనుకోండి, వాళ్ళు ఏమంటారు తెలుసా? అయ్యగారు ఇంకోసారి ఆ మాట చెప్పొద్దు. చెప్పారంటే ఇక ట్రాన్స్ఫరే. ఇది ఎక్కువగా సిఎస్ఐ సంఘాల్లో ఉంది. వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసేస్తారు గట్టిగా చెప్తే. అందుకే ఏమంటారు రెండు చూడండి, ఇక్కడ కింద వచ్చిన చూడండి. యుక్త వాక్యములను మాతో ప్రవశింపకుడి, మృదువైన మాటలనే మాతో పలుకుడి, మాయా దర్శనములను కనుడి. ఏ దర్శనాలు కావాలి? ఇప్పుడు జరిగేవన్నీ కూడా మాయా దర్శనాలే. బెల్లంపల్లి ప్రవీణుడైనా ఎప్పుడు ప్రవశిస్తా ఉంటాడు. ఏం చెబుతాడు ఆయన తెలుసా? గదిలో తిరిగేది వస్తుంది అని చెప్పాడు. వచ్చిందా? రోడ్డు మీద రయ్యమంట పెట్రోల్ అన్నా డీజిల్ అన్నా లేకపోయినా రయ్యమంట దూసుకొని పోయేది వస్తుందని చెప్పాడు తెలంగాణలో. అయిందా? ఇలా ఎన్ని అబద్ధ ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఉన్నారు, ఎన్ని అబద్ధపు దర్శనాలు చెప్పేవాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. కాబట్టి ఏమన్నా చూడండి, మాయా దర్శనములను కనుడి, అడ్డము రాకుండుడి, త్రోవ నుండి తొలగుడి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మా ఎదుట ఎత్తకుడి. మా ఎదుట మీరేం మాట్లాడద్దు? దేవుడి గురించి చెప్పదు. వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్పదు. నేను స్వయంగా అనుభవించినటువంటి ఒక అనుభవం. పుట్రాల్లో మీటింగ్స్ జరుగుతున్న సువార్త కూడికలు. అక్కడ స్థానిక సంఘంలో యాక్టివ్ మెంబర్ ఆఫ్ ఆయన కోటేశ్వరరావు గారని, వారు రజక కులం నుండి సంఘ సభ్యుడయ్యారు. అక్కడ క్రీస్తు సంఘం ఏర్పాటు చేయబడింది. ఈ యొక్క సువార్త సభలు ఏర్పాటు చేశారు. నన్ను ప్రసంగికుడిగా పిలిచారు. అయ్యా, మీరు వాక్యం చెప్పండి కానీ సంఘాన్ని గురించి మనం చెప్పవద్దు. మత శాఖల గురించి చెప్పొద్దు. నేను చెప్పని ఉంటానా? చెప్పండి, చెప్పాలా వద్దా? పౌలు గారు ఏమన్నా, నేనైతే సంఘమును గూర్చి క్రీస్తుని గూర్చి చెప్పుచున్నాను. సంఘాల గురించి ఖచ్చితంగా చెప్పాల్సిందే. సుధీర్ గారు కూడా అదే అన్నారు. నేను ఏ సబ్జెక్ట్ ఇచ్చినా మీరు మాత్రం సంఘంలో కూడా చెప్పరు కదండి అన్నారు. అవును, సంఘము చాలా ప్రాముఖ్యమైనది. సంఘాల గురించి ఖచ్చితంగా చెప్పాలి మనం. ఆ సంఘం క్రమశిక్షణ కలిగి ఉండాలి. అందుకే ఇక్కడ ఎలాంటి మాట చెప్పాలంట? ఎలాంటి వాళ్ళు పోగయ్యారు, ఎలాంటి వారంటే భయం లేనటువంటి వారు. అందుకే వారి గురించి పౌలు గారు ముందే చెప్పారు. ఒకసారి మనం తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలు చూసినట్లయితే ప్రియులారా, అక్కడ
ఏం చెప్తున్నాడో ఒకసారి మనం చూద్దాం. ఎవరి గురించి మాట్లాడుతున్నాడో చూడండి ప్రియులరా. ఒకసారి 4వ అధ్యాయం, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం అండి. వాక్యమును ప్రకటించము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురదశవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ వరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చినా. అందుకే ఇన్ని మత శాఖలు వచ్చినాయి. మీ ఊర్లో ఎన్ని శాఖలు ఉన్నాయో నాకు తెలియదు. మా ఊర్లో అయితే క్రీస్తు సంఘం కాక ఇంకా మిగిలిన శాఖలు చాలా ఉన్నాయి. ఏ ఊరిల్లా ఎన్ని సంఘాలు ఉండాలి? క్రీస్తుకి ఎన్ని సంఘాలు ఉన్నాయి? ఒకే సంఘం ఉంది. క్రీస్తుకి ఎన్ని మందలు ఉన్నాయి? ఒకే మంద ఉంది. అర్థమైందా? క్రీస్తుకి ఎన్ని దొడ్లు ఉన్నాయి? ఒకే దొడ్డి. క్రైస్తవులందరూ ఒకటిగా ఉండాలని చెప్పాడు పౌలు గారు. మీలో కక్షలు ఉన్నాయి, భేదాభిప్రాయాలు ఉన్నాయి, అవి ఉండకూడదు అని చెప్పేసి ఖండితంగా చెప్పేశాడు. మీలో ఒకటి నేను పౌలు వాడను, ఒకటి అప్పుల్లో వాడను, ఇంకొకడు కేఫా వాడను, ఇంకొకడు క్రీస్తు వాడని చెప్పుకొనిస్తున్నారు. నా తాత్పర్యం, క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడినా? మీరెవరి నామంలో బాప్తిసం పొందారు? ఎవరి నామాన్ని బట్టి మీరు పిలువబడుతున్నారు? క్రైస్తవులు అనంటే ఏ పేరుంది? అందులో క్రీస్తు పేరుంది. మరి క్రైస్తవులు ఏ సంఘంలో ఉంటారు? క్రీస్తు సంఘంలో ఉంటారు, మత శాఖల్లో ఉండరు ప్రియులరా. కాబట్టి సంఘము ఎందుకు క్రమశిక్షణ కలిగి ఉండాలి అంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. 5వ అధ్యాయము 5వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఏమనగా ప్రభు అయిన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభు అయిన యేసు క్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వారిని సాతానుకు అప్పగింపవలెను. ఎవరిని? ఇక్కడ ఒకడు సంఘం సభ్యుడే. వాడు ఏం చేశాడో తెలుసా? ఏం పని చేశాడో తెలుసా? తండ్రి భార్యను ఉంచుకున్నాడు. ఇది అన్ని జనులలో జరిగిద్దా? అన్ని జనుల్లోనే జరగనప్పుడు మరి క్రీస్తు సంఘంలో జరిగితే ఊరుకుంటాడా పౌలు గారు? దేవుడు ఊరుకుంటాడా? యేసుక్రీస్తు ఊరుకుంటాడా? పరిశుద్ధాత్ముడు ఊరుకుంటాడా? అపోస్తలులు ఊరుకుంటారా? చెప్పండి ఒకసారి. అందుకే వారిని సాతానుకి అప్పగించమన్నాడు. ఎందుకు? సాతాను చేతిలో పడితే ఏమైపోతాడు? అతను ఖచ్చితంగా గొల్లైపోతాడు. అతనికి మారు మనసు రావడం కొరకు దేవుడు ఆ యొక్క పని చేయమన్నాడు. అలానే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలోనే మరొకసారి మనం చూసినట్లయితే 6, 7 వచనాలు కూడా చదవండి. సంఘములో నుండి పాపమును తొలగించడం కొరకు క్రమశిక్షణ అవసరమై ఉన్నది. చదవండి ఒకసారి. 5వ అధ్యాయం అండి, 6, 7 వచనాలు. మీరు అతిశయపడడం మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయనని మీరు అనగరా? మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద ఉండగా ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. పులిసిన పిండి కొంచెమైనా సరే ఏమవుతుందంట? షుగర్ వచ్చిందనుకోండి ఏలుకి, ఆ ఏలు అమ్మో తీసేయడం మంచిది కాదని అలా ఉంచుకున్నారనుకోండి, ఏమైంది? ఆ ఏలు నుంచి కాలుకి వస్తుంది. కాలు దేనికి వస్తుంది? టోటల్ బాడీకి వచ్చేస్తుంది. ఏమైపోతాయి? డెడ్. ఇప్పుడు ఈ ఏలు ఎవరంటే పాపం చేసేటువంటి క్రైస్తవుడు. అందుకే ఆ ఏలుని తీసేస్తే
మిగిలిన అవయవాలన్నీ కూడా సేఫ్ గా ఉంటాయి. అందుకొరకు ఏం చేయమన్నట్టంటే పులిసిన పిండి కొంచెమైనను మొత్తంతయు పులిచేస్తుంది. సంఘంలో ఒక్కడు తప్పు చేస్తే సంఘం అంతటి పైన ఎఫెక్ట్ పడుతుంది. అందుకే క్రమశిక్షణ అనేది చాలా అవసరం ప్రియులారా. ఇంకొక 5 నిమిషాలు మాత్రమే ఉన్నది. ఓకే, త్వరగా చూసినట్టు ప్రియులారా 2 కొరింథీ 2వ అధ్యాయము 9వ వచనం. టు ప్రూవ్ ఒబీడియన్స్ ఆఫ్ ది చర్చ్, సంఘము విధేయత కలిగి ఉన్నది అనడానికి క్రమశిక్షణ అనేది అవసరం. సంఘము ఏం కలిగి ఉండాలి? విధేయత. విధేయత అంటే ఏంటి? చెప్పిన మాట వినాలి, సేవకుడు చెప్పిన మాట వినాలి, పెద్దవారు చెప్పిన మాట వినాలి, సంఘములో ఆత్మీయులు చెప్పినటువంటి మాట వినాలి. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె ఉండి మీ ఆత్మలను కాయిస్తున్నారు. వారు దుఃఖముతో కాక ఆనందముతో ఆ పని చేయనట్లుగా మీరు వారి మాట విని వారికి లోబడి ఉండమన్నాడు. సంఘం లోబడి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి. అందుకే క్రమశిక్షణ అనేది చాలా అవసరం. పిల్లలు మాట వినలేదు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తా ఉంటాం? పిల్లల్ని కొడతాం. ఎందుకు కొడతాం చెప్పండి? పిల్లల్ని ఎందుకు కొడతాం? పిల్లల మీద మనకు ప్రేమ లేదంటే ఉంది, మరి ఎందుకు కొడతాం? వారు విధేయులుగా ఉండటానికి, చెప్పిన మాట వినడానికి మనం వారిని శిక్షించాలి. అందుకే చెబుతున్నాడు చూడండి ఒకసారి, నేను అన్ని విషయములందు మీరందరూ అన్ని విషయములలో విధేయులై ఉన్నారేమో అని మీ యోగ్యత తెలుసుకున్నట్టుకే కదా. పూర్వం పత్రిక రాశాడు. ఎందుకు తెలుసా? చాలా కఠినంగా రాశాడు. ఎందుకంటే మీ విధేయత అందరికీ ప్రచురం కావాలి, విధేయత అందరికీ తెలియాలని క్రమశిక్షణని ఏర్పాటు చేశాడు. మరొక మాట చూసినట్లయితే ప్రియులారా, అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 11 చదవండి ఒకసారి. సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారికి అందరికీ మిగుల భయము కలిగను. అంటే సంఘము క్రమశిక్షణ ఎందుకు అవసరం అంటే సంఘానికి అందరికీ భయం రావటం కొరకు, అందరికీ భయం రావాలి. అందుకొరకే క్రమశిక్షణ అనేది అవసరమైనది. అలానే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 11వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 11వ వచనం చదువుకున్నట్లయితే అక్కడ ఏం తెలియజేస్తున్నాడు మనం చూద్దాం. మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము, ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైన ప్రతి వాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించను చూడుడి. మారు మనసు. ఒక వ్యక్తి, ఒక పాపి మారు మనసు పొందాలంటే ఏం కావాలండి? ఏం కావాలి చెప్పండి? క్రమశిక్షణ అవసరం. ఓకే, క్రమశిక్షణ అంటే ఏం చెప్పండి? నిన్ను నీవు నిగ్రహించుకోవటం, నిన్ను నీవు సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవటం, నిన్ను నీవు అదుపులో ఉంచుకోవటం. కాబట్టి ప్రతి ఒక్కరికి సెల్ఫ్ డిసిప్లిన్ అవసరమైనది. ప్రతి ఒక్కరు సెల్ఫ్ డిసిప్లిన్ కలిగి ఉంటే అప్పుడు సంఘం అంతటికి ఏమొస్తుందండి? డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ అనేది వస్తుంది. కాబట్టి ప్రతి క్రైస్తవుడు ఏం కలిగి ఉండాలంటే క్రమముగా ఉండాలి. అందుకే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో మరి 14వ అధ్యాయంలో తెలియజేస్తున్నాడు, సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనివ్వండి. ఓకే, ఈ యొక్క సంఘం ఇంకా క్రమశిక్షణ అవసరమైతే ఆ క్రమశిక్షణ చర్యలను తీసుకోవాలని ప్రేమతో కోరుతున్నాను. ఒకవేళ క్రమశిక్షణ అవసరం లేకపోతే దాని గురించి మీరు పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ క్రమశిక్షణ అవసరమైనప్పుడు ఖచ్చితంగా మరి దాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత సంఘానికి, అలానే సంఘములో
బాధ్యత కలిగినటువంటి వారికి, అలానే సేవకులకి ఉందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ప్రియులరా. కాబట్టి క్రమశిక్షణ అనేది మరి మీరందరూ కూడా కలిగి ఉండాలని, ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా క్రమశిక్షణ కలిగి ఉండాలని ప్రేమతో కోరుచున్నాను. కాబట్టి ఎవరు కూడా మిమ్మును కంట్రోల్ చేయాల్సిన పని లేదు, మిమ్మును మీరు కంట్రోల్ చేసుకోండి. ఆరాధనకు రావడానికి టైంకి వచ్చేయండి, సంఘానికి వచ్చిన తర్వాత అలా కూర్చోవాలి. సమయానికి రండి, ముందు వరుసలో కూర్చోండి. తర్వాత ఏం చేయాలి? కంఠమెత్తి పాటలు పాడండి, దేవుని పాడి కీర్తించండి. అన్ని కూడా సమస్తము మర్యాదగా క్రమముగా జరగనివ్వండి. అక్కడ అంటాడు డీసెంట్లీ ఇన్ ఆర్డర్. డీసెంట్గా అంటే చెప్పండి, మర్యాదగా క్రమముగా మరి ఉండాలని, ఈ యొక్క సంఘం అలా ఉండాలని, మరి క్రీస్తు రాకడకు మరి సిద్ధపాటు కలిగి ఉండాలని ప్రేమతో కోరుచు, ఓపికన్న మీ అందరికీ అవకాశం కల్పించినటువంటి స్థానిక సంఘ సువార్థికులకు, అలాగే నాకు అవకాశం కల్పించినటువంటి అధ్యక్షుల వారికి, శ్రద్ధతో ఉన్న మీ అందరికి కూడా క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనములు.